ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా. మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా. మరి మీకోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, మరి తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి జూలై మాసంలో ఎలా ఉండబోతుందంటారు? మీకు ఈ 2025 సంవత్సరంలో జూలై మాసంలో ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చూసినట్టయితే మీకు ఒక పాట చెప్పాలి. ఇప్పుడు ఇందులో ఒక మూవీ సాంగ్ ఉంటుంది. అదేంటంటే కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదాన. గుర్తుందా పాట? అంటే నాకైతే పాట గుర్తుంది అంతే. అయితే ఈ పాట చాలా మందికి గుర్తుంటది గురువు, కానీ ఈ పాట ఎందుకు చెప్పారు ఒకసారి? అయితే ఈ యొక్క ఏదైతే మనం అనుకున్నటువంటి మిథున రాశి ఉందో వీరికి అదృష్టం అలా వరిస్తుందని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో ఉందంటారు. అట్లా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు వీరు ఏంటంటే కొంతమంది ఇప్పుడు జనరేషన్ వచ్చేటప్పటికి మేఘాలలో యాక్చువల్లీ ఎందుకంటే వీరికి ఈ యొక్క సంవత్సరం మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ జూలై మాసంలో లవ్ మ్యారేజెస్ అనేది సక్సెస్ అవుతున్నాయి. ఎవరికైనా ప్రపోజ్ చేయాలంటే పెళ్లి అయిన వారికి కాకుండా పెళ్లి కాని వారికి ప్రపోజ్ చేయొచ్చు. పెళ్లి అయిన వారు కాదు, ఇద్దరు పెళ్లి కాకుండా ఉంటే వారి యొక్క ప్రేమని వారికి వ్యక్తం చేయొచ్చు. అంటే పెళ్ళైన వాళ్ళు ప్రపోజ్ చేసుకోకూడదండి, అది వాళ్ళకి చేసుకోవచ్చు. పెళ్ళైన వారు భార్యతో చేసుకోవచ్చు కానీ వేరే వాళ్ళకి చేయకూడదు. అయితే వృషభ రాశి వారికి అదృష్టం అనేది వరిస్తుంది అనమాట. అలాగా చాలా చక్కగా. ఎందుకంటే మొన్న లాస్ట్ మంత్ వరకు కూడా చాలా వరకు వీళ్ళకు ఈ దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు ఉన్నాయి, ప్రారంభం అంటే అదృష్టం కూడా ప్రారంభం కాబోతుంది అన్నారు. ఆ గడియలు ఇప్పుడు సంభవించాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఈ యొక్క మిథున రాశి వారికి కూడా ఏంటంటే వీరికి మామూలుగా కూడా ఈ గుణగణాలు ఎలా ఉంటాయి అంటే వీరికి సెన్సిటివ్ తత్వం ఉండడం, ఎదుటి వాళ్ళని ఆకర్షించడము, ఇవన్నీ కూడా వీళ్ళకి పెట్టిన భిక్ష అనుకోవచ్చు అనమాట. ఆ దేవుని ఇచ్చినటువంటి కృపాది. అలానే వీరిని బోలాశంకరుడు అని కూడా అంటారు అనమాట. అంటే వీరికి దానాలు ఎక్కువ ఇచ్చేస్తుంటారు, అలాగా ఇది ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటారు కన్నుల్లాగా. అయితే వీరు అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీరికి లవ్ ఎప్పటి నుంచో చేసుకున్నటువంటి లవ్ కూడా సక్సెస్ అవుతుంది. మధ్యలో విడిపోవటము, గొడవలు అవటము, పెద్దవాళ్ళు కాదనడము, మీ పెద్దవాళ్ళు ఉంటారే అనేది ఉంటుంది కదా, అట్లా ఉండేటువంటి విధానం లవ్ కూడా ఈ యొక్క జూలై మాసంలో సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. ఎవరైనా సరే ఉంటే ఈ మాట విన్నారంటే ఇక అందరూ గట్టిగా బీసి ఓకే ఇప్పుడు ఖచ్చితంగా నాకు అయిపోద్ది ఇంకా పెళ్లి, ఇంట్లో ఏ గొడవలు ఉన్నా సరే గానీ ఇప్పుడు కాంప్రమైజ్ అవుతారు, చేసుకోవాల్సిందే, ఇక నాకు తిరుగులేదని ధైర్యంగా ఉంటారు గురుగారు. ఖచ్చితంగా. అయితే ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా లవ్ సంబంధించినటువంటి విషయాలు బాధపడేటువంటి వారు, పెళ్లి అయ్యి ఇద్దరు కూడా విడిపోయి ఉండేటువంటి వారు కూడా దగ్గర అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరో ఒకరు మిథున రాశిలో ఉన్నవారు ఉన్నారనుకోండి, వారు ఒక అడుగు తలకాయ వంచేనా ఉండి మాట్లాడితే సకాలంగా సానుకూలంగా కోట్ల మెట్ల వరకు వెళ్ళేటువంటి సమస్య కూడా తీరిపోయేసి ఒకటిగా ఉండేటువంటి విధానం కనిపిస్తుంది. ఇదైతే నిజంగా శుభవార్త అని చెప్పచ్చు. అది ఎప్పుడు వరకు? ఇది జూలై మాసంలో వచ్చే 15వ తారీఖు లోపే చేసుకుంటే మంచిది. ఎందుకంటే సూర్య భగవానుడు మారాడు అంటే మళ్ళీ వీళ్ళలో లేనటువంటి ఉక్రోధం, కోపం అన్ని స్టార్ట్ అవుతాయి. అందుకని మాట పడదు ఇంకా. అందుకని జూలై మాసంలో వచ్చేటువంటి 15వ తారీఖు లోపు అంటే సూర్య భగవానుడు మారక ముందే ఈ యొక్క ప్రయత్నం చేస్తే మరీ మంచిది. ఎవరైనా హాస్పిటల్స్ కట్టాలి, హాస్పిటల్స్, ట్రస్టులు, అనాథాశ్రమాలు, అలానే ఈ ఉంటే గోశాలలు నిర్మించాలి, ఆలయాలు నిర్మించాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, వృద్ధాశ్రమాలు చేయించాలి, సేవ చేయాలి అనే తత్వంతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అలానే బ్లడ్ బ్యాంకులు పెట్టాలి, ఇలాంటి తత్వంతో కూడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభసిద్ధమైనటువంటి దినాలు ఇవని చెప్పొచ్చు. జూలై మాసంలో 16వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపున ఈ యొక్క ప్రయత్నానికి తొలి అడుగు అనేది వేయొచ్చు. అది ఖచ్చితంగా సుసంపన్నం అవుతుంది.
అది ఖచ్చితంగా మునుముందు రోజుల్లో వీరు విదజిల్లేదానికి చాలా అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా వీళ్ళని గుర్తించే స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పరిస్థితులు ఖచ్చితంగా అన్ని రంగాల్లో వరకే గురుగారు. ఇలాంటి సోషల్ వర్క్ చేయాలి అనుకునేటువంటి నినాదం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క 16వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపు గనక జూలై మాసంలో ఈ ప్రయత్నం చేసినట్టయితే ఈ తొలి అడుగు అనేది ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మార్గదర్శిగా కూడా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. వీరికి వనరులు కూడా అలానే సృష్టించబడతాయి. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఆ నినాదాన్ని నిర్వర్తించుకోవచ్చు. వీటన్నిటికి కూడా ఇంకా ఏ రంగంలో ఉన్నారో ఆ రంగాల అందరికీ కూడా అనుకూలంగా కనిపిస్తుంది గ్రహాలన్నీ కూడా. ఎందుకంటే కూడా గ్రహాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి జూలై మాసంలో. ఇంకా అయితే వీరికి ఆరోగ్య సమస్యలు అయితే కొన్ని కనపడుతున్నాయి. అవేంటంటే బ్లడ్ కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రం కనబడుతున్నాయి. అయితే వీరికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లో వీరికి థైరాయిడ్ లాంటి సమస్యలు కూడా కొంతమేర ఏర్పడుతున్నాయి. కాబట్టి ఏదైనా అలా నలుతుగా ఉన్నటువంటి సమస్య ఉంటే అక్కడ సమయం ఆ ఆసనం కాకముందే, ఆ సమయం విడదీసి కాకముందే వీరు ఏదన్నా వైద్యుని దగ్గరికి వెళ్ళేసి వైద్య పరీక్షలు నిర్వర్తించుకున్నట్టయితే కనుక, ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నట్లయితే కనుక వీరికి ఆ సమస్యలు అనేది తొలగిపోయేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మాసం మొత్తం కూడా వామ్ వాటర్ అంటే హాట్ వాటర్ తీసుకోవడం ద్వారా కొంతమేర ఆ సమస్య నుంచి బయటపడేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వంటలో ఇంగు వేసుకుని తినడం ద్వారా మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనబడతా ఉంది. ఇది చేస్తే మనం చెప్పినటువంటి రుగ్మతలు అనేది కొంతమేర తగ్గుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వీరికి అనూహ్యంగా అన్ని కలిసి రావాలి. ఏ రంగంలో ఉన్న వారికైనా నష్టాలు వచ్చినా, ఆరోగ్య సమస్య బాగాలేకపోయినా, జాబులు వెసులుబాటులేకపోయినా, విదేశీ ప్రయాణించాలనుకున్నా, రాజకీయ రంగాల్లో ఉన్నా, సినీ రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకున్నా, ఏ రంగంలో రాణించలేకపోతున్నా, నరదిష్టి, నరఘోష, నరప్రభావం ఎక్కువ కనిపిస్తా ఉన్నా, వేరే ఇతర దోషాలు ఇంకేమైనా ఉన్నా, ఎవరైనా వీరి మీద అట్రాక్టివ్ గా కనిపిస్తారు. కాబట్టి వీరు ఎవరికి లొంగేటువంటి తత్వం ఉండదు. అందుకని వీరి మీద చెడు ఉద్దేశంతో ఎవరైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటి ఏదైనా చెవిచ్చి పడినా అవన్నీ కూడా తొలగేందుకు జూలై మాసంలో వచ్చేటువంటి అమావాస్య తిథులు 26వ తారీఖు 27వ తారీఖు అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య తిథుల్లో కనుక వీరు ఏదైనా సమీప దూరంలో ఉన్నటువంటివి ఎక్కడైనా గురువు దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా తీర్చుకున్నట్టయితే కనుక వీరికి అనూహ్యంగా కలిసి వచ్చే కాలం ఉంటుంది. అలానే ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారందరికీ కూడా ఈ జూలై మాసంలో అదృశ్య శాస్త్రం వీరికి ఏదైనా మంచి ఆలయంలోకి వెళ్ళేసి పూజలు చేయించుకోవడం ద్వారా అవన్నీ కూడా నెరవేరేదానికి, అవన్నీ తీరిపోయేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఇంక ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఈ యొక్క రాశి వారు చేయవలసినటువంటి పరిహారం చేసుకున్నట్టయితే వీరికి అన్ని రంగాల్లో ముందుకెళ్లేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఇకపోతే మిథున రాశి వారు చేయవలసినటువంటి పరిహారం, ఈ యొక్క మిథున రాశి వారు చేయవలసిందంటే ఆవుకి ఆకుకూరలు తినిపించడం, ఆవుకి పూజించడం. ఆవుకి పూజించడం అంటే ఆవుకి పూజించేటువంటి రోజు మంగళవారం లేదంటే గనక ఆదివారం. ఇది ఉదయం సమయంలోనే చేయాలి. అలానే ఆవు దూడ దానం అంటారు. అంటే ₹1,00,000 పెట్టి కొని దానం ఇచ్చే అవసరం లేదు. మనం ఇచ్చేటువంటి దానాల్లో మంత్రోచ్చారణతో బ్రాహ్మణోత్తములు మంత్రోచ్చారణతో ఆవు దూడ దానం అని చెప్పి అంటారు. గోదానం, భూదానం, వస్త్రదానం అని చెప్పి అంటారు. అలాంటి దానం చేయడం ద్వారా వీరికి కలిసి వస్తుంది. అలానే 7 బిందెల నీళ్లు అంటారు. నీళ్లు అంటే ఒక చెమ్ము మనం తీసుకొని ఆ చెమ్ము 7 సార్లు మనం నీళ్లు 7 సార్లు నీళ్లు తీసుకుని ఎందులో గంగాళంలో కానీ ఏదైనా బాటిల్లో కానీ పోయాలి. ప్లాస్టిక్ వాడకూడదు. ఏదైనా లోహం అంటే వెండి, ఇత్తడి, రాగి ఇలాంటి వాటిని వాడొచ్చు. అలాంటి వాటిలో ఒక 7 చెమ్ములు నీళ్లు పోసి దాంట్లో పసుపు, కుంకుమ, గంధము, చున్నము ఇవేసి ఆ నీళ్ళని రావి చెట్టు, వేప చెట్టు మొదట్లో పోయాలి. ఆ 2 కలగలిపి లేవు అంటే గనక మర్రి చెట్టు మొదట్లో పోయాలి. అది సమీప దూరంలో లేకపోతే గనక నవగ్రహాల మీద అభిషేకం చేయాలి. చేయడం ద్వారా నవగ్రహాలు అన్నీ కూడా వీరికి శాంతి పలిగేసి వీరు అనుకున్నటువంటి అన్ని రకాల రంగాల్లో ముందుకెళ్లేదానికి, విఘ్నాలు తొలగేదానికి ఆస్కారం ఎక్కువ కనబడుతోంది. ఇది వీరు గురువారం రోజున చేయాలి. ఎవరైనా ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే గనక వారు కూడా ఈ రెమెడీ చేయడం ద్వారా మంచి జరుగుతుంది. అదే నీటిలో షుగరు లేదా బెల్లము, తేనె వేయడం ద్వారా ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. అలానే చదువుకునేటువంటి పిల్లలకి మేధాశక్తి అనేది పెరుగుతుంది. ఈ రెమెడీ అనేది వీరు చేస్తే సరిపోతుంది. ఇక ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి రెమెడీ, వీరు ప్రతిరోజు కూడా ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ, గ్రీన్ కలర్ అంటే పచ్చి నిమ్మకాయ, గ్రీన్ కలర్ అంటే ఏదో ఒక నిమ్మకాయ తీసుకొచ్చి దాని మీద కలర్ వేయకూడదు. గ్రీన్ కలర్ అంటే పచ్చి నిమ్మకాయ. ఈ పచ్చి నిమ్మకాయ తీసుకొచ్చేసి మన చెప్పులు మొదలంటారు.
చిన్న చిన్నగా చిన్నగా వస్తాయి. అంగుళంతో ఉంటాయి అన్నమాట. అవును. ఆ మొలలు తీసుకొచ్చి ఒక 5 ఉమ్, దానికి కొట్టాలి. ప్రతిరోజు చేసుకోవచ్చు ఈ రెమెడీ. ఉమ్, ఒక 5 మొలలు దానికి గుచ్చాలి. ఆ గుచ్చినటువంటిది ప్రతిరోజు కూడా సాయం సంధి వేళలో తల చుట్టూతా తల దగ్గర నుంచి కాలు వరకు తీయకూడదు. తల చుట్టూతా క్లాక్ వైజ్ గా ఒక 7 సార్లు దిష్టి తీసుకోవాలి. ఉమ్, ఇలా తీసినప్పుడు కనుకు ముందుకు రావాలి. ఓకే. ఇలా కను ముందుకు వచ్చేది తీయాలి. నుదురుకి కింద కళ్ళకి మధ్యన తీయాలి ఇట్లాగా. ఆ తీసుకున్నటువంటిది ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో వేయాలి. వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. నిమ్మకాయకు 7 మేకులు 5 మొలలు 5 మొలలు గుచ్చి 7 సార్లు దిష్టి తీసుకోవాలి. ఇది ఓకే. ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి రెమెడీ. ఇకపోతే వీరికి గురువారం శుక్రవారం కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా. ఇకపోతే నెంబర్ 4, 6 4, 6 నెంబర్ వీరికి లక్కీ నెంబర్. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్, లెమన్ ఎల్లో. ఈ 2 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వీరు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్, ఈ యొక్క రాశి వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాలంటే కనుక 5242 642 5242 ఈ నెంబర్ ని 220 టైమ్స్ అంటే 220 సార్లు కనుక వీరు పారాయణం చేయాలి. చేతిలో ఏదైనా మిరియాలు కానీ పల్లీలు కానీ ఏదైనా వీరు తినగలిగితే నవధాన్యాలు ఏదో ఒక ధాన్యం, చిరుధాన్యాల్లో ఏదో ఒక ధాన్యం పెట్టుకొని అది చదివిన తర్వాత వీరు భుజించినట్టయితే వీరికి అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేదానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ఓకే, ధన్యవాదాలు గురువు గారు మనస్ఫూర్తిగా. మరి చూశారు కదా, మిథున రాశి వాళ్ళకి చాలా షార్ట్ టైం అంటే తక్కువ సమయం ఉంది. జూలై 15వ తారీఖు లోపే ఇద్దరు భార్యాభర్తలు ఎవరైనా గొడవ పడిన వాళ్ళు ఉండి వాళ్ళు విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ ఒక్కరు కాంప్రమైజ్ అయినా మళ్ళీ కలిసి బతికే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు కాబట్టి అవన్నీ కూడా పాటించి ఫలితాలను మీ సొంతం చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం.